హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ అరుణ వ్లాగ్స్. కడియం నర్సరీలో మా మేనకోడలిది సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఊరైతే వెళ్ళామండి. ఆ ఊరు ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఏ సాంగ్ కోసం వెళ్ళేది అనేది కూడా చూపిస్తానండి. ఇంకా మేము వచ్చిందైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి గొల్లల మావిడాడ. ఇక్కడ టెంపుల్స్ బాగుంటాయి కాబట్టి డివోషనల్ సాంగ్ తీద్దాము అని చెప్పి ఇక మావిడాడ అయితే వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది సూర్యనారాయణమూర్తి స్వామి వారి ఆలయం. ఇందులో వచ్చేసి ఇంకా మా లాస్ట్ మధ్య మొన్న ఎంగేజ్మెంట్ అయింది కదా, ఆ అబ్బాయిది మ్యారేజ్ అయితే ఉంది. అప్పుడు ఆ టెంపుల్ చూపిస్తాను. ఇంక ఇప్పుడు మేము షూట్ కోసం అయితే కోదండ రామాలయానికి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ ఆంధ్రాలోనే ఎత్తైన గోపురాలున్న ఒకే ఒక్క టెంపుల్ ఈ కోదండ రామాలయం అండి. ఈ రామాలయం దగ్గరలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఇంకా అమ్మమ్మ అయితే ఇప్పుడు లేదు, మా మేనమామలు అందరూ కూడా మావిడాల్లోనే ఉంటారు. ఇంక ఇప్పుడు మేము వచ్చేసి పడమటి వైపు గోపురం వైపుకి అయితే వచ్చామండి. ఈ గోపురాలు ఎంత ఎత్తు, అలాగే ఎన్ని గోపురాలు ఉంటాయి, ఎప్పుడు నిర్మించారు అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చూశారు కదా ఎంత పెద్ద ఎత్తైన గోపురాలు ఉన్నాయో. ఇది వచ్చేసి 10 అంతస్తులు అయితే ఉంటుందండి. మనం ప్రతి అంతస్తుకి కూడా వెళ్ళడానికి మెట్లు అయితే ఉంటాయి. అలాగే ఈ పశ్చిమ వైపు గోపురాన్ని అయితే 1956 సంవత్సరంలో నిర్మించారండి. ఇది వచ్చేసి దీని ఎత్తు 200 అడుగులు అయితే ఉంటుందంట. తూర్పు గోపురం అయితే 1948 సంవత్సరంలో అయితే నిర్మించారంట. దీని ఎత్తు వచ్చేసి 160 అడుగులు అంటండి. రామకొలల ప్రతిష్ఠ అయితే 1889 సంవత్సరంలో జరిగిందంట. విగ్రహ ప్రతిష్ఠ వచ్చేసి 1934 సంవత్సరంలో అయితే జరిగిందంటండి. ఇంకా ఈ టెంపుల్ గురించి వివరాలన్నీ కూడా ఈ ఫోటోలో మనకైతే క్లియర్గా అన్నీ తెలుస్తాయి. ఈ టెంపుల్ నిర్మించిన వ్యవస్థాపకులు అయితే ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, అలాగే ద్వారంపూడి రామిరెడ్డి గారు ఏంటండి. వీళ్ళు అక్కడ అద్దాల మేడ కూడా ఉంటుంది, అద్దాల మేడ నిర్మించారు. అలాగే ఈ గోపుర ప్రతిష్ట కూడా వీళ్ళ చేతుల మీదుగా అయితే జరిగిందంట. అలాగే ఈ దేవాలయంలో మనం ఏమైనా ఫోటోషూట్ అలాంటివి ఏమైనా చేయించుకోవాలి అంటే ముందుగా టికెట్ అయితే తీసుకోవాలండి. దీనికి ప్రైజ్ అయితే ఉంటుంది షూట్ కోసం. మనం ఆ మనీ పే చేస్తే ఇక్కడ మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా షూట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంక ఇప్పుడు మేము వచ్చేసి మొదటి అంతస్తు అంటే ఒక గోపురం మీదకి అయితే వెళ్తున్నామండి. స్టెప్స్ అయితే ఈ విధంగా ఉంటాయి, చాలా చీకటిగా ఉంటాయి. మనం మొబైల్ ఉంటే లైట్ ఆన్ చేసుకుని అయితే వెళ్ళాలి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పశ్చిమ వైపుకి అయితే వచ్చి చూపిస్తున్నానండి. ఒక గోపురం అయితే ఎక్కాము. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది పార్కింగ్ ఏరియా అనమాట. మనం ఏమైనా వెహికల్ తీసుకుని వస్తే అక్కడ పార్కింగ్ చేసుకుని రావచ్చండి. ఇంకా మొదటి అంతస్తులో అయితే అద్దాల మేడ ఉంటుంది. రెండో అంతస్తులో అయితే షూట్కి అంతా కూడా బాగుంటుందట, గోపురాలన్నీ బాగా కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి లక్కీ ఫోటోగ్రఫీ వాళ్ళండి కెమెరాస్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ టెంపుల్లో ఏంటంటే మా అమ్మ నాన్న అంటే అమ్మాయి వాళ్ళ నానమ్మ తాత అమ్మమ్మ తాతతో కూడా షూట్ చేయిద్దామని చెప్పి మా అమ్మ నాన్ని అలాగే మా అత్తయ్య మావిని కూడా రమ్మని చెప్పామనండి. వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పడమర వైపు గోపురం మీద అయితే నుంచుని అంటే సెకండ్ ఫ్లోర్లో అయితే ఉండి వీడియో అయితే తీసుకుంటున్నాను. నేను ఎక్కడ ఉన్నాను అనేది కూడా మీకు కనిపించట్లేదు చూడండి. అంటే 10 అంతస్తులు అయితే ఉంటుంది కదా, చాలా ఎత్తుగా కూడా ఉంటుంది, అందుకే మనం ఎక్కడ ఉన్నది కూడా కనిపించదు. అలాగే ఈ గోపురాల మీద చాలా అందమైన శిల్పాలు అయితే ఉంటాయండి. అసలు అప్పట్లోనే ఇంత ఎక్విప్మెంట్స్ ఏమీ లేకపోయినా ఇంత అందంగా ఈ గోపురాలు ఎలా నిర్మించారా అనేది అనిపిస్తుంది అనమాట. ఇంకా మధ్యలో వచ్చేసి ఈ విధంగా ఒక గోపురం ఉంటుంది. ఒకవైపు పశ్చిమ గోపురం, ఇంకొక వైపు తూర్పు గోపురం, మధ్యలో ఒక గోపురం అయితే ఉంటుందండి. మనకు 3 గోపురాలు అయితే కనిపిస్తాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి షూట్ అయితే మొదలైంది. ముందుగా మా అమ్మ నాన్నతో అయితే షూట్ తీస్తున్నారు. ఇంకా అమ్మాయిని వచ్చేసి మా అమ్మని నాన్నని పట్టుకోమని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంక దానికోసం రిహార్సల్స్ అయితే అవుతున్నాయి. ఒక 5-6 సార్లు చేస్తే కానీ అది సెట్ అవ్వదన్నమాట. మనం ఒకసారితో అయిపోయిందిలే అనుకుంటాం, కానీ చాలాసేపు అయితే ఇదే సన్నివేశాన్ని అయితే తీసారండి. ఇంకా నేను ఒకేసారి చూపిస్తున్నాను. ఇంకా మా అమ్మ నాన్న అయిన తర్వాత మళ్ళీ మా మేనకోళ్ళ అమ్మమ్మ తాతయ్యతో కూడా ఈ విధంగా తీశారు. నేను ఒక్కొక్కసారి మాత్రమే చూపిస్తాను, కానీ ఇదే టేక్లు చాలాసార్లు టేక్ తీసుకున్నారనమాట. ఒక 10 సార్లు అయినా చేసి ఉంటారండి. ఇంక ఇప్పుడు నానమ్మ తాతతో అమ్మమ్మ తాతతో వచ్చినట్టుగా చూపించారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్ను మీద వాటర్ అంటే రెయిన్ డ్రాప్స్ పడుతున్నట్టుగా, వర్షం పడుతుంది, ఆ డ్రాప్స్ వచ్చేసి కళ్ళ మీద పడుతున్నట్టుగా బాటిల్లోని వాటర్ అయితే వేస్తున్నారు. ఇక్కడ అలాగే వర్షం వస్తుంటే అమ్మాయి రౌండ్ తిరుగుతున్నట్టుగా బాటిల్స్లోని వాటరే ఆ వర్షం పడేటట్టుగా పైనుంచి అయితే వేస్తున్నారండి. ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఈ షూట్ అంతా ఏ విధంగా వచ్చిందనేది షార్ట్ వీడియో అయితే పెడతానండి. మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట ఎంత చక్కగా ఎడిట్ చేశారు అనేసి. లక్కీ ఫోటోగ్రఫీ వాళ్ళు చాలా బాగా తీశారండి షూట్ అంతా కూడాను. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫంక్షన్లో ఏవీ లేస్తే చాలా బాగుంది, షూట్ ఎక్కడ తీయించారో అని అడిగారు. ఇంకా లక్కీ ఫోటోగ్రఫీ అని చెప్పేవాళ్ళం. మీ ఇంట్లో ఫంక్షన్కి ఫొటోస్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే ఆ లక్కీ
లక్కీ ఫోటోగ్రఫీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ ఇన్స్టా ఐడి వచ్చేసి లక్కీ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే ఈ కోదండ రామాలయంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అద్దాల మేడ దగ్గరికి అయితే వచ్చానండి. చాలా బాగుందనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మామిడాడు అయినా సరే ఎప్పుడు కూడా ఇంతలా ఈ రామాలయం దగ్గరికి వచ్చి ఇంతలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఏంటో తెలియదు. నిజంగా అద్దాల మేడ ఎంత బాగుంటుందా, గుడి ఎంత బాగుంటుందా అనేసి అనిపించేది అనమాట. అమ్మమ్మ ఉన్నప్పుడు ప్రతిసారి నేను మామిడాడులోనే ఎక్కువ రోజులు అయితే ఉండేదాన్నండి. అసలు ఈ రామాలయానికి చాలా దగ్గరలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉండేది. ఎప్పుడూ కూడా ఇలా అద్దాల మేడ చూద్దాము, టెంపుల్ చూద్దాం అనేసి అనిపించేదే కాదు. కానీ నిజంగా చెప్తున్నాను, ఈ సోషల్ మీడియాలో ఇలా వీడియోస్ చూసినప్పుడు అలా అనిపించేది అనమాట. చిన్నప్పుడు అంతా కూడా ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు, ఇప్పుడు వెళ్ళాలి అని అనిపిస్తుంది అనుకునేదాన్ని. ఇంకా పనిలో పనిగా నేను ఈ అద్దాల మేడ కూడా వీడియో అయితే తీసేస్తున్నాను. అలాగే నేను కూడా చూస్తున్నానండి. చాలా బాగుందనమాట. ఒకవైపు మా మేనకోళ్ళకి వీడియోస్ షూట్ చేస్తుంటే నేను కూడా ఈ టెంపుల్ అంతా కూడా వీడియోస్ తీసేస్తున్నాను అండి. పనిలో పని అదే అయిపోతుంది, ఇదే అయిపోతుంది అన్నట్టుగా. నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ శిల్పాలు అయితే ఇంకా చూసే కొలది చూడాలి అనిపిస్తుందండి. నిజంగా అప్పుడు ఈ శిల్పాలను ఎంత అందంగా ఏ శిల్పి చెక్కాడా అనేసి అనిపించింది అనమాట. అంత అందంగా ఉందండి ఈ టెంపుల్ అయితేని. అలాగే ఇది వచ్చేసి తూర్పు గోపురం అండి. పశ్చిమ గోపురం మీద నుంచి నేను తూర్పు గోపురం చూపిస్తున్నాను. మధ్యలో ఒక చిన్న గోపురం ఉంటుంది అన్నాను కదా, అదైతే అదే అనమాట. మేము ఇప్పుడు వచ్చేసి 8th ఫ్లోర్కి అయితే వచ్చాము. 8th ఫ్లోర్ నుంచి వీడియో అయితే తీస్తున్నానండి. డ్రోన్ షాట్స్ తీస్తాము అని చెప్పి ఇంకా 8th ఫ్లోర్కి అయితే వెళ్ళమన్నారు. ఇక్కడ డ్రోన్ అయితే ఎగురుతుంది. నాకు వీడియోలో అంతగా మీకు కనిపించట్లేదు, కానీ అమ్మాయి ఇలా బయటకు వచ్చి అక్కడ గోపురం దగ్గర నుంచున్నట్టుగా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నేను మామిడాడు ఊరంతా చూపిస్తున్నాను. ఇంకా 8th ఫ్లోర్కి వెళ్ళాం కాబట్టి ఊరంతా కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇంకా అందుకే బాగా హైట్లో ఉన్నాం కదా, టెంపుల్ కూడా బాగా కనిపిస్తుంది, ఈ ఊరంతా కూడా బాగా కనిపిస్తుంది. అలాగే ఈ టెంపుల్లో ఉన్న ఈ ఎత్తైన గోపురాలు మామిడాడ చుట్టుపక్కల గ్రామంలో కూడా కనిపిస్తాయండి. ఇంకా మామిడాడ రాకముందే పక్కన చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామంలోంచి కూడా మనకి ఈ గోపురాలు అయితే కనిపిస్తాయి. చిన్నప్పుడు మామిడాడ వెళ్ళేటప్పుడు ఇంకా అమ్మమ్మ ఊరు ఎంత దూరమా ఉంది, ఎప్పుడు గోపురాలు కనిపిస్తాయా అనేసి చూసేవాళ్ళం అనమాట. ఇంకా పక్క ఊర్లో కూడా గోపురాలు కనిపిస్తాయి. అంత ఎత్తులో ఈ గోపురాలు అయితే ఉంటాయండి. ఇంకా గోపురం బయట అయితే ఆ విధంగా ఉంటుంది కదా, లోపల ఓన్లీ మెట్లు మాత్రమే ఉంటాయి. అలా మెట్లు ఎక్కుకొని వేరే ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవడమే అనమాట. ఆ మధ్యలో రూమ్స్ లాగా అలాంటివి ఏమి ఉండవన్నమాట. ఒకవైపు ఎక్కే వైపు మెట్లు ఉంటాయి, ఇంకొక వైపు దిగే మెట్లు అయితే ఉంటాయి. మధ్యలో చిన్న ఖాళీ అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్లోనూ ఇదే విధంగా అయితే ఉంటుందండి. ఇంకా మేము ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 5th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇంకా 5th ఫ్లోర్లో మా మేనగోళ్ళకి చిన్న స్టెప్స్ అయితే వేయించి షూట్ తీస్తున్నారు. ముందైతే 8th ఫ్లోర్కి వెళ్ళిపోమంటే హడావుడిగా వెళ్ళిపోయామండి. చాలామంది 10 ఫ్లోర్లు కూడా ఎక్కేస్తున్నారు, కానీ మనకు ఆయాసం రానంతసేపు ఎన్ని మెట్లైనా ఎక్కేసి. ఇప్పుడు మేము 4th ఫ్లోర్లో ఉన్నాం, 5thలో కూడా కాదు. అక్కడ మనం ఎన్ని ఫ్లోర్లు ఎక్కామా ఏంటి అనేసి అక్కడ స్టెప్స్ మీద నెంబర్ కూడా అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ అమ్మాయి చేత చిన్న చిన్న స్టెప్స్ అయితే వేయించి ఈ విధంగా షూట్ అయితే తీస్తున్నారండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. నిజంగా ముందైతే ద్రాక్షారామం వెళ్దాము అనుకున్నాము. ద్రాక్షారామంలో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి షూట్లు ఏమి తీయనివ్వట్లేదు అన్నారని చెప్పి మళ్ళీ మామిడాడికి మా ప్లాన్ అయితే మార్చుకున్నాం. మామిడాడి టెంపుల్స్కి రావడం వల్ల షూట్ ఎంత బాగా వచ్చింది అనేసి మాకైతే అనిపించిందండి. చాలా బాగా షూట్ అయితే వచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. బాయ్ బాయ్.